హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నాం కదా. సో దానికి సంబంధించిన ఎంసీక్యూస్ అంటే నిన్న కూడా మనం డిస్కస్ చేయలేదు కరెంట్ అఫైర్స్. నిన్నటివి ఈ రోజువి ఓవరాల్గా అసలు మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయి అనే దాని మీద. సో క్వశ్చన్ ఫార్మెట్లో ఒకసారి ఆ రిలేటెడ్ జీకే పాయింట్స్ కావచ్చు, ఇంటర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రెసెంట్ కరెంట్ అఫైర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఎంసీక్యూ డిస్కషన్. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఫస్ట్ కరెంట్ అఫైర్, రీసెంట్లీ రినౌడ్ డిప్లొమాట్ శామ్ పిట్రోడా హ్యాస్ రిటన్ అ న్యూ బుక్ టైటిల్ The Idea of Democracy and choose the correct statements regarding to the Sam Pitroda. So Sam Pitroda అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో he wrote a book and recently the book is released and the book name is The Idea of Democracy. Idea of Democracy. అయితే బుక్ అండ్ ఆథర్ ఇద్దరు కరెంట్ అఫైర్స్లో ఉన్నారు అండ్ మనకు తెలిసింది. అయితే ఆ ఆథర్కి సంబంధించి ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ద ఫస్ట్ వన్, శామ్ పిట్రోడా ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఎల్లో రివల్యూషన్ ఇన్ ఇండియా. ఎల్లో రివల్యూషన్ టార్గెట్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్. సో నూనె గింజలకి సంబంధించి ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్కి సంబంధించి ఇండియాలో చాలా వరకు కూడా మనకి డెవలప్మెంట్ రావడానికి కారణం ఎల్లో రివల్యూషన్. The Yellow Revolution is started by that Sam Pitroda and who is known as a father of Yellow Revolution. That is a correct answer. ఎందుకంటే మనకి హరిత విప్లవం గ్రీన్ రివల్యూషన్ అని ఉంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్గా ఎవరిని చెప్తాం? ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చెప్పడం జరుగుతుంది. ఎంఎస్ స్వామినాథన్ గారికి రీసెంట్గా ఏ అవార్డు వచ్చింది? భారత్ రత్న అవార్డు అనేది రావడం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ గారితో పాటుగా కర్పూరి ఠాకూర్ గారికి, ఎల్కే అద్వానీ గారికి అండ్ చౌదరి చరణ్ సింగ్ గారికి, పివి నరసింహారావు గారికి కూడా ఎంఎస్ స్వామినాథన్ గారికి ఈ ఐదుగురికి భారతరత్న అవార్డు వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కాంబోజ్ గారికి ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్, అలాగే మనకి నెక్స్ట్ బ్లూ రివల్యూషన్, ఈ మత్స్య సంపద ఆక్వాటిక్కి సంబంధించి సో మనకి పాపులర్ చేయడానికి అని చెప్పేసి బ్లూ రివల్యూషన్ తీసుకొచ్చారు. ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే హీరాలాల్ చౌదరిని పిలవడం జరుగుతుంది. హీరాలాల్ చౌదరి గారిని మనం ఏమని చెప్పేసి పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ ఇన్ ఇండియా. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్, ఎల్లో రివల్యూషన్ కదా. ఇలాంటి రివల్యూషన్స్లోనే మనకి ఇంకా చాలా ఉన్నాయి. రెడ్ రివల్యూషన్ అని, రౌండ్ రివల్యూషన్స్ అని ఇలాంటివి కూడా రావడం జరిగింది. అందులో ఇంకొకటి వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం అంటాం. దీనికి కారణం వెర్గిస్ కురియన్. సో వెర్గిస్ కురియన్ ఎవరైతే ఉన్నారో ఈయనని శ్వేత విప్లవ పితామహుడిగా చెప్తాం భారతదేశంలో. సో ఇలాగా మనకి చాలా మంది పర్సన్స్ ఉన్నారు. అందులో ఒక పర్సన్ శామ్ పిట్రోడా అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, Sam Pitroda helped the late Prime Minister Rajiv Gandhi in revolution of India's telecommunication policy. టెలికమ్యూనికేషన్ పాలసీని అప్పట్లో రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసినప్పుడు సో మనకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరంటే ఆయనకి శామ్ పిట్రోడా గారు. దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ టెలికమ్యూనికేషన్ అంటున్నారు కదా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది, ట్రాయ్ అని చెప్పేసి. సో దీనికి రీసెంట్గా చైర్పర్సన్గా అపాయింట్ అయింది ఎవరు అంటే అనిల్ లహోతి గారు. సో అనిల్ లహోతి గారు ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది చైర్పర్సన్గా. అలాగే మనం ఒక ఒబిచరీ పర్సన్ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే మరణించిన వ్యక్తుల్లో ఒకళ్ళు శాంతి స్వరూప్ గారు. సో శాంతి స్వరూప్ గారు రీసెంట్గా చనిపోయారు. ద ఫస్ట్ తెలుగు న్యూస్ రీడర్ ఇన్ దూరదర్శన్. దూరదర్శన్లో ఫస్ట్ తెలుగు న్యూస్ రీడర్ ఎవరంటే శాంతి స్వరూప్ గారు. అయితే ఆయన ఏమని చెప్పారు, ఎంటైర్ హిస్ కెరియర్ మొత్తం ఆయన యొక్క జీవితంలో అండ్ టూ ఇంపార్టెంట్ ఏవైతే న్యూస్ ఆయన చదివారో ఆయనకి చాలా బాధ కలిగించింది అని. ఒకటి ఇందిరాగాంధీ గారికి సంబంధించిన చనిపోవడం అనేది అండ్ సెకండ్ వన్ డెత్ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు. సో అట్లా ఒకసారి ఇక్కడ కూడా వీళ్ళని రివైజ్ చేయొచ్చు. దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఈజ్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ 13th June 2005. సో 13th June 2005లో ఏదైతే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేది ఏర్పడిందో దానికి చైర్పర్సన్గా కూడా శామ్ పిట్రోడా గారు వర్క్ చేశారు. సో ఆల్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. ద డెమోక్రసీ అనే ఒక బుక్ని రాసింది మనకి రీసెంట్గా శామ్ పిట్రోడా. ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్గా కన్సిడర్ చేస్తారు. టెలికమ్యూనికేషన్లో ఆయన యొక్క ఇంప్లిమెంటేషన్లో ఇండియాలో ఆయన యొక్క ఏదైతే పాత్ర ఉందో ఇన్వాల్వ్మెంట్ అనేది ముఖ్యంగా ఉంది. నేషనల్ నాలెడ్జ్ కమిషన్కి ఆయన చైర్పర్సన్గా కూడా చైర్మన్గా కూడా వర్క్ చేశారు. దట్ ఈజ్ ఆల్సో గివెన్ ఇన్ తెలుగు. సో తెలుగులో కూడా ఈ శామ్ పిట్రోడా గారికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది సేమ్ది ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చినప్పటికీ అన్నీ కరెక్ట్ అవుతాయి. 1, 2, 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
అలాగే నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడితో ఇది అయిపోయిందండి. ఇక్కడే కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంక మనకేం లేదు. నెక్స్ట్ ఇది ఈ కరెంట్ అఫైర్ అసలు మనకి ఏ కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా చెప్పొచ్చు? బుక్ అండ్ ఆథర్ అంటాం కదా! సో, బుక్ అండ్ ఆథర్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా దీన్ని చెప్పొచ్చనమాట రీసెంట్‌గా వచ్చిన వాటిలో. అయితే రీసెంట్‌గా ఇంకొన్ని బుక్స్ న్యూస్‌లో ఉన్నాయి. దీనికి రిలేటెడ్‌గా మనం రివైజ్ చేయొచ్చు. ఒకటొచ్చేటప్పటికి మధుమిత ఎవరైతే ఉన్నారో, సో, మధుమిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గురించి ఒక బుక్‌ని రాసారనమాట. అది రీసెంట్‌గా ఒక అవార్డు కోసం అని చెప్పేసి నామినేట్ అవ్వడం కూడా జరిగింది. సో, ఆ బుక్ పేరు వచ్చేటప్పటికి కోడ్ డిపెండెంట్. ఆ బుక్ పేరు కోడ్ డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి కోడ్ డిపెండెంట్ అనే బుక్ని మధుమిత గారు రాశారు. ఈమె బ్రిటిష్ ఇండియన్ అనమాట. షీజ్ అ బ్రిటిష్ ఇండియన్. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద ఎక్కువగా క్వశ్చన్స్ మనకి వస్తూ ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ కృత్రిమ్. Krutrim is a artificial intelligence startup in India which is initiated by the Ola founder Bhavish Agarwal. Ola యొక్క ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు ఉన్నారు కదా, సో ఆయన స్టార్ట్ చేసింది కృత్రిమ్ అనే ఒక స్టార్టప్ అనమాట. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్ గా ఇండియాలో దేన్ని చెప్పొచ్చు అంటే కృత్రిమ్ని చెప్పొచ్చు. ఇలాంటిది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, రిలయన్స్ వాళ్ళు తీసుకురాబోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన డెవలప్మెంట్ హనుమాన్ గా చెప్పడం జరుగుతుంది. కొలిన్స్ డిక్షనరీ 2023లో ఇయర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్ కింద దేన్ని కన్సిడర్ చేసిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ నిన్న కొంతమంది కమెంట్స్ పెట్టారు, మేబీ నేను ఎక్స్ప్లెనేషన్లో అటు ఇటు ఏమైనా మిస్ మ్యాచ్ చేశానేమో, ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సేఫ్టీ సమావేశం అనేది యూఏఈలో జరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన గ్లోబల్ పార్ట్నర్ మీటింగ్ అనేది ఢిల్లీలో జరిగింది. అలాగే ది ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ న్యూస్ యాంకర్ వచ్చేటప్పటికి లిసా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్. ఒడిస్సాలో దీన్ని లాంచ్ చేశారు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టీచర్ అండ్ స్కూల్ కూడా కేరళలో స్టార్ట్ అయ్యాయి. సో ఇలా వీటి గురించి జస్ట్ డిస్కస్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్, ఫ్రమ్ అ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్. ఈ బుక్ ని రాసింది ఎస్ రమన్ గారు. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఎస్ రమన్ అనే పర్సన్ ఏం బుక్ రాశారు? ఫ్రమ్ అ కార్ షెడ్ టు దట్ కార్నర్ రూమ్ అండ్ బియాండ్. ఎస్ రమన్ గారు తన యొక్క కెరియర్ని ఎస్బీఐ క్లర్క్ అని అంటాం కదా, ఎస్బీఐ క్లర్క్ నుంచి స్టార్ట్ చేశారంట. సో అక్కడి నుంచి నెమ్మదిగా పొజిషన్స్ చేంజ్ అవుతూ కెనరా బ్యాంక్కి సంబంధించి అండ్ ఈయన ఏమంటారు డైరెక్టర్గా కూడా, మేనేజింగ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు ఒకప్పుడు. ద ఫార్మర్ సిఎండి ఆఫ్ కెనరా బ్యాంక్. దాని తర్వాత మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ అని చెప్పేసి ఉంది కదా, సో ఈ సెబీకి సంబంధించి ఆయన ఒక ఫుల్ టైం మెంబర్గా కూడా వర్క్ చేశారంట గతంలో. సెబీకి సంబంధించి ఫుల్ టైం మెంబర్ వర్కర్గా అండ్ వర్క్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కెనరా బ్యాంక్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన కెరియర్ స్టార్ట్ అయింది, ఆయన జీవితం ఎస్బీఐ క్లర్క్ అని అంట. సో ఆయన రాసిన ఆ బుక్కే ఎక్స్పీరియన్స్తో ఉన్నది. ఫ్రమ్ అ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అనేది ఎస్ రమన్ గారు రాశారు. ఎస్బీఐకి సంబంధించి ఎవరు మనకి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారంటే ఎంఎస్ ధోని గారు. ఎంఎస్ ధోని గారు రీసెంట్గా ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. అది 300 వికెట్స్కి సంబంధించి ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెబీ రీసెంట్గా ఒక పోర్టల్ని లాంచ్ చేసింది, ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. దాని పేరు స్కోర్స్ 2.0 అని చెప్పేసి అంటున్నారు. 2011లో స్కోర్స్ అనేది లాంచ్ చేసింది. ఇప్పుడు స్కోర్స్ 2.0 అనేది సెబీ లాంచ్ చేయడం జరిగింది. మాధవి పూరి ఎవరైతే ఉన్నారో, మాధవి పూరి బుచ్ సెబీకి సంబంధించిన హెడ్గా ఉండడం జరిగింది అనమాట. సో ఇవన్నీ అక్కడికి సంబంధించి రిపీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద కాన్స్పిరసీ అనే బుక్ని మనకి గోటబయ రాజపక్ష అనే పర్సన్ రాశారు. శ్రీలంకకి సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంట్ ఈయన. శ్రీలంకకి సంబంధించిన ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో గోటబయ రాజపక్ష, ఆయన ద కాన్స్పిరసీ అనే ఒక బుక్ని రాశారు. దీంట్లో చైనాకి శ్రీలంకకి మధ్య ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే మనకి ఉన్నాయో రిలేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా ఆయన అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంతో ప్రపంచంలో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ బుక్గా కూడా ఇది మనకి మారడం జరిగింది అనమాట. సో శ్రీలంకకి చైనాకి జనరల్గా సో ఒక బైలేటరల్ సపోర్ట్ ఉందని మనం అంటాం తప్ప అది ఎలా ఉంటుంది, ఎలా ఏం జరిగాయి అనేవి కొంతవరకు ఈయన బుక్లో మెన్షన్ చేయడం జరిగిందంట. ద కాన్స్పిరసీ అనే బుక్. శ్రీలంక యొక్క క్యాపిటల్ 2 ఉన్నాయన్నమాట, క్యాపిటల్స్ ఉన్నాయి. ఒకటి కొలంబో, ఇంకొకటి జయవర్ధనపుర కోటే. శ్రీలంక యొక్క ప్రెసెంట్ ఏమంటారు మనకి ప్రెసిడెంట్గా రనీల్ విక్రమసింఘే అనే పర్సన్ ఉన్నారు. శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం స్లినెక్స్ అనే ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. సో ఇవి రీసెంట్గా వచ్చిన బుక్స్ అండి. ఒకటి ఫ్రమ్ అ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ బియాండ్ అనేది ద కాన్స్పిరసీ అనే బుక్, అండ్ మధుమిత గారికి సంబంధించిన
కోడ్ కి సంబంధించిన బుక్ అన్నమాట, కోడ్ డిపెండెంట్. వీటితో పాటుగానే ద డెమోక్రసీ బుక్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది ఈ ఏప్రిల్ మంత్ లో. మార్చ్ మంత్ లో కొన్ని బుక్స్ రిలీజ్ అయినాయి, నేను చూపించాను. సో ఏప్రిల్ మంత్ లో మనకి రీసెంట్ గా వచ్చింది ద డెమోక్రసీ. దీన్ని శామ్ పిట్రోడా గారు ఇచ్చారు. ఈయన ఎల్లో రివల్యూషన్ తో ఇంటర్లింక్ అయి ఉన్నారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అలాగే సెకండ్ క్వశ్చన్ కి వెళ్లే ముందర ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎల్లో రివల్యూషన్ స్టార్ట్ అయిన ఇయర్ 1986. 1986లో ఎల్లో రివల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ శామ్ పిట్రోడా గారికి సంబంధించి ఇది మనకి మెయిన్ గా చెప్పొచ్చు అనమాట. ఎల్లో రివల్యూషన్ 9 ఆయిల్ సీడ్స్ కి సంబంధించి ముఖ్యంగా గ్రౌండ్ నట్, మస్టర్డ్, సోయాబీన్ అండ్ సన్ఫ్లవర్, సీజమ్ అండ్ యాజ్ వెల్ as సాఫ్లవర్ అండ్ నైజీర్, లిన్సీడ్ అండ్ క్యాస్టర్ కి సంబంధించిందిగా చెప్తున్నారు ఈ 9 ఆయిల్ సీడ్స్ కి సంబంధించి. అలాగే టెలికమ్యూనికేషన్ పాలసీ అన్నాం కదా, సో దానికి సంబంధించి టెలిమాటిక్స్ అని చెప్పేసి ఉందన్నమాట, సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. దీంతోనే రీసెంట్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకి ఒక అగ్రిమెంట్ కి కూడా రావడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎవరైతే ప్రజెంట్ మనకి ఎయిర్ మార్షల్ గా ఉన్నారో, చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ ఆయన విఆర్ చౌదరి గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే October 8. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ తో కూడా ఇటీవల రీసెంట్ గా టైఅప్ అయిందనమాట. సో ఈ CDOT అనేది 1984లో రాజీవ్ గాంధీ గారి టైంలో స్టార్ట్ అయినప్పుడు దానికి వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి శామ్ పిట్రోడా, అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 8 మెంబర్స్ తోటి మనకి ఏర్పడడం జరిగింది మన్మోహన్ సింగ్ సార్ టైంలో 2005లో. ఇదే 2005లో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. సమాచార హక్కు చట్టం 2005 అనేది సేమ్ అదే ఇయర్ లో వచ్చింది. అండ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా చెప్పొచ్చు. దీన్నే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ గా తర్వాత పేరు మార్చారు. ఇది కూడా 2005లోనే మన్మోహన్ సింగ్ సార్ టైంలోనే స్టార్ట్ అయింది అనమాట. సో ఇవన్నీ అప్పుడే. సో ఈ కమిటీలో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ గా, అంటే చైర్ పర్సన్ గా కూడా ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది శామ్ పిట్రోడా గారు. దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ఈ బుక్ తో పాటు ద డెమోక్రసీ అనే బుక్ తో పాటుగా రీడిజైన్ ద వరల్డ్, అ గ్లోబల్ కాల్ టు యాక్షన్ అండ్ కోడ్ స్వరాజ్, విజన్ అండ్ వాల్యూస్ అండ్ వెలాసిటీ, మార్చ్ ఆఫ్ మొబైల్ మనీ, విజన్, వాల్యూస్ అండ్ వెలాసిటీ, కోడ్ స్వరాజ్ అండ్ రీడిజైనింగ్ ద వరల్డ్ అనే బుక్స్ ని కూడా ఆయన రాయడం జరిగింది. ఆయన యొక్క బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేటప్పటికి డ్రీమింగ్ బిగ్. సో డ్రీమింగ్ బిగ్, మై జర్నీ టు ద కనెక్ట్ ఇండియా. డెమోక్రసీ అనే బుక్ ని రీసెంట్ గా రాశారు కదా శామ్ పిట్రోడా గారు. ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ వచ్చేటప్పటికి డ్రీమింగ్ బిగ్, మై జర్నీ టు దట్ కనెక్ట్ ఇండియా అనేది దాని యొక్క ఆటోబయోగ్రఫీగా ఉంది. అది మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్తో పాటుగా ఈ పాయింట్స్ ఒకసారి మీరు రిఫర్ చేయండి తర్వాత. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ MCQ. ఇది ఇటీవల సాగర్ కవచ్ 2024 పేరుతో ద్వివార్షిక తీర భద్రతా వ్యాయామం ఏప్రిల్ 1 నుండి 2 తేదీల్లో రెండవసారి క్రింది వాటిలో ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించబడుతుంది? ద క్వశ్చన్ ఇస్, రీసెంట్లీ అ బై యాన్యువల్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ నేమ్డ్ సాగర్ కవచ్ 2024 has been conducted second time on April 1st and 2nd and which of the following state or union territory? సో రీసెంట్ గా April 1st and 2nd లో సాగర్ కవచ్ అనేది కండక్ట్ చేశారు మన కోస్టల్ సెక్యూరిటీ కోసం. సో కాబట్టి దీన్ని ఎక్కడ కండక్ట్ చేశారు? ఇది కూడా సెకండ్ టైం అంట కండక్ట్ చేయడం. అది ఎక్కడ అని కేరళ ఒకటి ఇచ్చారు, అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మాల్దీవ్స్, లక్షద్వీప్ అండ్ తమిళనాడు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి లక్షద్వీప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. రీసెంట్ గా సాగర్ కవచ్ అనేది సెకండ్ టైం ఎక్కడ జరిగిందంటే లక్షద్వీప్. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ మనకి కండక్ట్ చేశారంటే కేరళలోని, అలాగే పుదుచ్చేరిలో ఉన్న మాహి అనే ప్రాంతంలో కూడా మనకి కండక్ట్ చేశారు ఫస్ట్ టైం. సెకండ్ టైం ఇప్పుడు లక్షద్వీప్ లో కండక్ట్ చేస్తున్నారు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మాల్దీవ్స్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా మనకి ఎవరున్నారు? మొహమ్మద్ ముయిజు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మాల్దీవ్స్ గా చెప్పొచ్చు. మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసంగా దేని చెప్తాం? ఎకువీరన్ అనే యుద్ధ విన్యాసాన్ని చెప్తాం. ఎకువీరన్ అనే యుద్ధ విన్యాసం ఏదైతే ఉందో అది మాల్దీవ్స్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ గా కూడా చెప్పొచ్చు. ఇండియాకి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి శ్రీలంకకి మధ్యలో వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి అంటే కచ్చ దీవులు అని చెప్పేసి అంటాం. సో ఈ కచ్చ దీవులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి అండ్ అస్ వెల్ as శ్రీలంకకి మధ్యలో మనకి వివాదాస్పదంగా ఉండడం జరిగిందనమాట. అయితే ఇవి వేటికి దగ్గరగా ఉన్నాయి ఇండియన్ స్టేట్ లో అంటే తమిళనాడులోని రామేశ్వరం ఐలాండ్ కి దగ్గరలో ఉన్నవిగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూద్దాం.
So a 2-day coastal security exercise Sagar Kavach involving the maritime security agencies was conducted of the Lakshadweep island from April 1st to 2nd, 2024. And the second one, the exercise is involved in participation of all maritime security agencies like Indian Navy, Indian Coast Guard, Marine Police, Fisheries, Customs and other security agencies. మన కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించింది కదా. కోస్టల్ సెక్యూరిటీ అంటే గుజరాత్ అండ్ అస్ వెల్ as కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ అండ్ తమిళనాడు అండ్ నెక్స్ట్ గోవా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్కి సంబంధించి ఇక్కడ కోస్టల్ ఏరియాలో సెక్యూరిటీ అనే దానికి ప్రిపేర్నెస్ కోసమని ఈ సాగర్ కవచ్ని లక్షద్వీప్ దగ్గర మనకి కండక్ట్ చేయడం జరిగిందనమాట. Next one, earlier in March, first edition of this year and state level biannual coastal security exercise Sagar Kavach 2024 held in the state of Kerala and Union Territory of Mahi, Puducherry సంబంధించిన మాహి ఫ్రమ్ March 20 to 21, 2024లో దీన్ని కండక్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని లక్షద్వీప్ దగ్గర కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మ్యారిటైమ్ సెక్యూరిటీ, సముద్ర భద్రత అంటున్నారు కదా. నేషనల్ మ్యారిటైమ్ డే అనేది మనకి ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే April 5th అండ్ April 5th ఎవ్రీ ఇయర్ కూడా మనకి నేషనల్ మ్యారిటైమ్ డే కింద, జాతీయ సముద్రయాన దినోత్సవం కింద April 5th మనకి అనుకోవడం జరుగుతుంది, సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఉత్కల్ దివాస్ RBI ఫౌండేషన్ డే, సెకండ్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే, 4th ఇంటర్నేషనల్ మైన్ అవేర్నెస్ డే, 5th వచ్చేటప్పటికి నేషనల్ మ్యారిటైమ్ డే, 7th వచ్చేటప్పటికి మనకి వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, 10th వచ్చేటప్పటికి వరల్డ్ హోమియోపతి డే. 1st to 10thలో ఇన్ని ఇంపార్టెంట్ డేస్ మనకు ఉన్నాయన్నమాట. సో అట్లా వీటిని జనరల్గా చూసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ సాగర్ కవచ్. అయితే రీసెంట్గా ఇండియన్ నేవీ చాలాసార్లు మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. ద ఫస్ట్ వన్, ఇండియన్ కోస్ట్ గార్డ్, భారతదేశ కోస్ట్ గార్డ్కి సంబంధించి చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? Feb 1st. ఎవ్రీ ఇయర్ Feb 1st ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అనేదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ డీజీగా ఎవరున్నారంటే రాకేష్ పాల్ అని చెప్పేసి. సో ఈయన మనకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు కోస్ట్ గార్డ్కి. అయితే ఈయన చేతుల మీదుగా రీసెంట్గా మనకి తమిళనాడులోని రామేశ్వరంకి దగ్గరలో, ఇన్ తమిళనాడు ద ఏరియా కాల్డ్ రామేశ్వరం, దానికి దగ్గరలో మనకి ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మండపం ఏరియా అనేది చెప్పేసి ఉందంట. అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ ఇన్స్టిట్యూట్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేషనల్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్వాటిక్ స్టేడియం అనేది మనకి ఎక్కడ రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు అంటే తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరలే దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇది వచ్చేటప్పటికి INS ద్రోణాచార్య. సో లాస్ట్ టైం కూడా మనకి కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు కనిపించిన ఏమంటాము షిప్ ఇది INS ద్రోణాచార్య. దీన్ని రీసెంట్గా ఎవరు విజిట్ చేశారంటే ఇండియన్ నేవీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మనకి, లేదా ఇండియన్ నేవీకి సంబంధించిన అడ్మిరల్, చీఫ్ ఆఫ్ అడ్మిరల్ R హరికుమార్ గారు దీన్ని విజిట్ చేశారు. ఇండియన్ నేవీకి సంబంధించి ఈస్ట్ కమాండ్ విశాఖపట్నంలో ఉంది, సౌత్ కమాండ్ కొచ్చిలో ఉంది, వెస్ట్ కమాండ్ ముంబైలో ఉందన్నమాట. అయితే సౌత్ కమాండ్, దక్షిణ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అయిన కొచ్చిని రీసెంట్గా R హరికుమార్ గారు విజిట్ చేశారు. ఆ విజిట్లో భాగంగా అక్కడ ఉన్న INS ద్రోణాచార్య ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ లక్షద్వీప్ అనమాట. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ కవరత్తిగా చెప్పొచ్చు. అలాగే 8 degrees ఛానల్ అనేది లక్షద్వీప్కి మాల్దీవ్స్కి అండ్ మధ్యలో ఉన్న వన్ ఆఫ్ ద సెపరేటెడ్ వాటర్ ఛానల్గా చెప్పొచ్చు. అంటే లక్షద్వీప్ని మాల్దీవ్స్ని సెపరేట్ చేసే వాటర్ ఛానల్ 8 degrees ఛానల్ అనమాట. సో కాకపోతే సాధారణంగా దీన్ని చాలా మంది ఒప్పుకోరు, ఎందుకంటే మనకు టెక్స్ట్ బుక్స్లో అండ్ కొంచెం దీనికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అది చూసుకోవచ్చు, ఎందుకంటే లక్షద్వీప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ లక్షద్వీప్ ఉంటుంది, ఈ లక్షద్వీప్తో పాటుగా మిన్కాయ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది, దాని తర్వాత మాల్దీవ్స్ ఉంటుంది. లక్షద్వీప్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. లక్షద్వీప్ అనేది గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. మిన్కాయ్ కూడా లక్షద్వీప్కి సంబంధించిన ఐలాండే, కాకపోతే లక్షద్వీప్ యొక్క గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్కి మిన్కాయ్ ఐలాండ్కి మధ్యలో ఈ వాటర్ ఏరియా ఉంటుంది కదా, ఈ వాటర్ ఏరియా 9 degrees ఛానల్తో ఉంటుంది. సో దాని తర్వాత ఈ ఏరియా 8 degrees ఛానల్తో ఉంటుంది. అందుకే మిన్కాయ్ మాల్దీవ్స్ అనేవి 8 degrees, లక్షద్వీప్ కాదు అంటారు. సాధారణంగా లక్షద్వీప్ మాల్దీవ్స్ మధ్యలో 8 degrees అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా ఒకవేళ లక్షద్వీప్ ఇవ్వకపోతే మిన్కాయ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఇలా కూడా జనరల్గా మనం అనుకోవాల్సి ఉంటుంది. ఈ ఏరియా అనేది కోరల్స్కి చాలా ఫేమస్, పగడపు దీవులు అంటాం కదా, కోరల్ ఏరియాస్కి లక్షద్వీప్స్ అనేది పెట్టింది పేరుగా చెప్పొచ్చు అనమాట, లక్షద్వీపులు అనేది. అండ్ ద నెక్స్ట్ వన్, లక్షద్వీప్కి
కేరళకి కామన్ హైకోర్టు ఉంటుంది. లక్షద్వీప్కి సెపరేట్ హైకోర్టు లేదు. లక్షద్వీప్కి కేరళకి కూడా సేమ్ కామన్ హైకోర్టు ఉంటుంది. లక్షద్వీప్లో చాలా స్మాలెస్ట్ ఐలాండ్గా బిత్రా ఐలాండ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని చెప్పొచ్చు అనమాట. అతి చిన్న ఐలాండ్గా బిత్రా ఐలాండ్ అంటాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు బిత్రా ఐలాండ్. అలాగే బాంగరం ఐలాండ్ లాంటివి ఇందులో చాలా ఫేమస్. బాంగరం, అమ్ని, కడ్మట్టి, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఇన్ లక్షద్వీప్ ఏరియా. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ రీసెంట్గా మనకి ఐఎంటీ అనే ఒక ఎక్సర్సైజ్ మొజాంబిక్ కంట్రీలోని నకాలా అనే ఏరియా దగ్గర జరిగింది. ఐ అంటే ఇక్కడ ఇండియా, ఎం అంటే మొజాంబిక్, టీ అంటే టాంజానియా. సో ఇండియా, మొజాంబిక్, టాంజానియాకి సంబంధించి ఒక ట్రైలెంట్ ఎక్సర్సైజ్ అనేది మొజాంబిక్ యొక్క పోర్ట్ ఏరియా అయిన నకాలా దగ్గర రీసెంట్గా కండక్ట్ చేయడం జరిగిందని. మొజాంబిక్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మెపాటోగా కూడా చెప్పొచ్చు. సో ఇవి రీసెంట్గా నేవీకి సంబంధించి జరిగిన కరెంట్ అఫైర్స్. సో ఇప్పుడు మనం చెప్పుకునేది రీసెంట్గా జరిగిందనమాట, ఈ 1 or 2 days లో. అదే ఇక్కడ మనం చెప్పుకునే లక్షద్వీప్కి సంబంధించిన సాగర్ కవచ్గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్గనైజ్డ్ ద ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీస్ conference named Parivartan Chintan on April 8th, 2024 in New Delhi. Who among the following chaired this conference? ఒకసారి తెలుగులో కూడా చూసుకుంటారా. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ పరివర్తన్ చింతన్ పేరుతో మొట్టమొదటి త్రిసేవా సదస్సుని April 8th, 2024 న్యూఢిల్లీలో నిర్వహించింది. క్రింది వారిలో ఎవరు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ. సో ఈ మూడు కూడా ఫస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేసుకుని అటెండ్ కాబోతున్నాయి. దాని పేరు పరివర్తన్ చింతన్. దీనికి లీడ్ తీసుకోబోతున్న పర్సన్ ఎవరు అంటే సో మనకి అనిల్ చౌహాన్ గారుగా చెప్పొచ్చు. సిడిఎస్ కి సంబంధించిన హెడ్ అయిన అనిల్ చౌహాన్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన దీనికి అధ్యక్షత వహించబోతున్నారు. So he is the person and who chaired the conference of Parivartan Chintan, which will attended by the Tri Services of India and who are called as the Indian ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన రామ్ చౌదరి గారు, అలాగే ఇండియన్ నేవీకి సంబంధించిన హరికుమార్ గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించి మనోజ్ పాండే గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు, ఇండియన్ నేవీకి సంబంధించి హరికుమార్ గారు, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ కూడా అనిల్ చౌహాన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. దీనికి సంబంధించి ఇచ్చారు చూడండి. The first ever Tri Services Armed Forces Planning Conference called Parivartan Chintan was held in New Delhi on 8th April 2024. The conference was organized by Union Ministry of Defences and the first Tri Services Planning Conference was chaired by the Chief of Defence Staff General Anil Chauhan. And the next one, Chief of the Indian Army, General Manoj Pandey, Air Marshal Vivek Chaudhary of Indian Air Force and Admiral R. Harikumar of the Indian Navy represented the three services. అదే మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సదస్సు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఢిల్లీలో జరుగుతుంది ఇది. అండ్ మనకి అనిల్ చౌహాన్ గారు దీనికి లీడ్ తీసుకోబోతున్నారు. సరే, ఒకసారి ఆర్మీకి సంబంధించి ఏవైతే అప్డేట్స్ న్యూస్లో ఉన్నాయో అవి ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఒకటి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ దీన్ని ఎంసీక్యూ ఫార్మెట్లో డిస్కస్ చేసాం. మీకు గుర్తుందా? పరమవీర చక్ర అని చెప్పేసి దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. పరమవీర చక్ర గార్డెన్ అని చెప్పేసి ఎక్కడ ఏర్పాటు చేశారో తమిళనాడు దగ్గర, తామ్రం అనే ఏరియా దగ్గర. తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో మనకి ఆర్ఎన్ రవి గారు, ఆయన చేత ఇనాగ్రేట్ చేయించారు పరమవీర చక్ర గార్డెన్. టోటల్గా ఇండియాలో 21 మెంబర్స్ పరమవీర చక్ర పొందారని, 20 ఆర్మీకి సంబంధించిన వాళ్ళైతే ఒకళ్ళు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళని, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, అసలు మనకి సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కి సంబంధించి ఫస్ట్ పర్సన్ గా బిపిన్ రావత్ గారు అపాయింట్ అయ్యారనమాట. సో ఈయన హెలికాప్టర్ క్రాష్ లో తమిళనాడు దగ్గర కన్ననూరు అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది, అక్కడ క్రాష్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ కన్ననూరు దగ్గరే ఒక స్మారక భవనాన్ని, మెమోరియల్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నేపాల్లోని ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ముక్తినాథ టెంపుల్ అని చెప్పేసి, ఆ టెంపుల్లోని బెల్కి కూడా బిపిన్ రావత్ గారి యొక్క పేరును పెట్టారంట. ఆ టెంపుల్లో ఆ గంటకి చాలా ప్రాముఖ్యత ఉందంటే ఈయన పేరుని పెట్టారు. ఎందుకంటే నేపాల్ ఇండియాకి సంబంధించి ఏదైతే మనకి ప్రొటెక్షన్ ఏరియా ఉంటుందో సో దాంట్లో ఈయన వన్ ఆఫ్ ద లీడ్ మెంబర్గా లీడ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈయన కాంట్రిబ్యూషన్స్కి వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్లో తూర్పున చిట్ట చివరి పాయింట్గా, ఈస్టర్న్ మోస్ట్ పాయింట్గా కిబిత్తు అనే పాయింట్ని చెప్తామన్నమాట. ఇది మీకు జీకేగా కూడా యూజ్ అవుతుంది. ఈ కిబిత్తు దాటితే డెడ్ ఎండ్ అనమాట ఇండియాకి. దాని తర్వాత బోర్డర్, దాని తర్వాత మిగతా కంట్రీస్ మయన్మార్ కానీ టిబెట్ కానీ ఇవి ఎంటర్ అవ్వచ్చు అనమాట.
ఈ కిబిత్తు దగ్గరున్న ఏదైతే సైనిక విభాగం ఆర్మీ రెజిమెంట్ ఉందో దానికి రావత్ రెజిమెంట్ కింద నేమ్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ తరంగ శక్తి. ఈ పిక్ 2023కి సంబంధించింది, కాకపోతే 2024 తరంగ శక్తి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అనమాట. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యుఎస్ఏ ఇలాంటి కంట్రీలతో కలిసి ఈ యుద్ధ విన్యాసాన్ని ఈ సంవత్సరం ఆగస్టులో రాజస్థాన్లోని జోధ్పూర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ బేస్లో మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైతే ఉందో జోధ్పూర్ కి సంబంధించి అక్కడ కండక్ట్ చేయబోతుంది అనమాట. సో దానివల్ల న్యూస్ లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా సీషెల్స్ కలిసి లామ్తియే ఎక్సర్సైజ్ అనేది సీషెల్స్ లో కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన మనకి న్యూస్ ఇది. 2001లో దీని ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2024లో 10th ఎడిషన్ జరుగుతుందంట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ 2024లో ఇది కూడా మనకి రాజస్థాన్ లోనే జరిగింది అనమాట. ఇండియాకి యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ కి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ కింద ధర్మ గార్డియన్ అని చెప్పొచ్చు. 5th ఎడిషన్ అనేది రీసెంట్ గా మనకి ఇండియాలోనే కండక్ట్ చేశారు. సో ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన తరంగ్ శక్తి, ధర్మ గార్డియన్ ఎక్సర్సైజ్, బిపిన్ రావత్ గారు ఇండియా సీషెల్స్ కి సంబంధించి లామ్తియే ఎక్సర్సైజ్, అలాగే పరమవీర చక్ర గార్డెన్, ఇవన్నీ కూడా ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ నేవీకి సంబంధించి రీసెంట్ గా మనకి కరెంట్ అఫైర్స్ లో ఉన్నవి. అండ్ అవి కూడా మార్చ్ మంత్ లేదా ఫిబ్రవరి, ఏప్రిల్ స్టార్టింగ్ లో జరిగిన కరెంట్ అఫైర్స్ ని తీసి నేను ఇక్కడ పిక్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ కరెంట్ అఫైర్ కి రిలేటెడ్ గా మీరు చదవచ్చు అనమాట, అనిల్ చౌహాన్ గారికి రిలేటెడ్ గా. సో ఇది ఇంకొక ఎంసీక్యూ. సో దీని తర్వాత ఇంకొకటి చూడండి. ఇటీవల ఏప్రిల్ 7న 1994లో జరిగిన 8 లక్షల మంది సామూహిక మారణ హోమానికి గుర్తుగా కుతుబ్ మినార్పై ఏ దేశ జెండాను ప్రదర్శించడం ద్వారా భారతదేశం సాంఘిక భావం చూపింది అని అడుగుతున్నారు. రీసెంట్లీ ఇండియా హ్యాస్ షోన్ సోలిడారిటీ బై ద డిస్ప్లేయింగ్ కంట్రీస్ ఫ్లాగ్ ఆన్ కుతుబ్ మినార్ టు కమామరేట్ ద మాస్ జెనోసైడ్ ఆఫ్ 8 lakh people happened in April 7th, 1994. సో కుతుబ్ మినార్ చూసారు కదా. సో కుతుబ్ మినార్ అనేది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందండి? ఢిల్లీలో లొకేట్ అయి ఉంది. స్లేవ్ డైనాసిటీ బానిస వంశానికి సంబంధించిన కుతుబుద్దీన్ ఐబక్ దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కానీ దాని తర్వాత వచ్చిన ఇల్తుత్మిష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేశారు. అండ్ దాని తర్వాత దీని టాప్ అంటే కుతుబ్ మినార్ పైన కొంతవరకు లైట్ స్ట్రైక్నింగ్ పిడుగు పడడం వల్ల డ్యామేజ్ అయితే దాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ రిపేర్ చేయించారు. అది కుతుబ్ మినార్ కున్న మెయిన్ ఏమంటారు ఇంపార్టెన్స్ అన్నమాట. సో మనకి యునెస్కో అని చెప్పేసి ఉంది కదా, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్ లో లొకేట్ అయి ఉందన్నమాట యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్. యునెస్కో ఇండియాలో టోటల్ గా 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని గుర్తించింది. అందులో ఒకటి కుతుబ్ మినార్. నాకు ఇయర్ షోర్ లేదు, బట్ నేను చెప్తున్నాను, ఈ ఇయర్ క్రాస్ చెక్ చేసుకోండి. 1993 ఆ ప్రాంతంలో యునెస్కో మనకి ఈ ఏదైతే ఏమంటారు కుతుబ్ మినార్ ఉందో సో దానిని మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద ఇండియా తరపున రికగ్నైజ్ చేసింది. ఒకసారి ఆ ఇయర్ మాత్రం మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ కుతుబ్ మినార్ దగ్గర లైట్స్ చూసారా? ఈ లైట్స్ అనేవి మనకి ఒకసారి బ్లింక్ చేశారంట, ఇట్లా లైట్స్ వెలిగించారు. దీనికి కారణం ఏంటి అంటే రవండాకి మనం సాంఘిక భావం తెలిపాం. ఎందుకు అంటే రవండాలో 1994లో ఒక ఏమంటారు సామూహిక మారణ హోమం జరిగింది, ఒక జెనోసైడ్ జరిగింది అనమాట. సో అదేంటి అంటే 1994 ఏప్రిల్ 6న అప్పట్లో రవాండా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో రవాండా ఫార్మర్ ప్రెసిడెంట్ ఇన్ ఏప్రిల్ 6, 1994 హీ కిల్డ్ బై దట్ అన్నోన్ పీపుల్. ఒక అన్నోన్ పీపుల్ ఎవరో ఆయన చంపేశారు. కాకపోతే రవాండాలో ఒక కమ్యూనిటీ ఇది చేయించింది అని ఆ కమ్యూనిటీ మీద చాలా మంది తిరగబడ్డారు. దాదాపుగా 8 లక్షల మంది వరకు గాయపడడం, చనిపోవడం కూడా జరిగింది. సో దానికి గుర్తుగా మనకి ఐక్యరాజ్య సమితి ఉంది కదా, యునైటెడ్ నేషన్, అదేం చేసిందంటే ఏప్రిల్ 7th అనే దాన్ని మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ కింద క్రియేట్ చేసింది. సో చేసిన తర్వాత ఏప్రిల్ 7న ఈ రవాండాకి సంబంధించి చాలా కంట్రీలు దీన్ని గుర్తు చేసుకుంటే అందులో ఇండియా ఒకటి. సో అందుకని దాన్ని రిప్రజెంట్ చేయడానికి రవాండాకి సంబంధించి కుతుబ్ మినార్ మీద ఈ లైట్స్ అనేవి మనం ఫోకస్ చేసాం అనమాట. అది ఇక్కడ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, ద కుతుబ్ మినార్ హ్యాస్ బీన్ ఇల్యూమినేటెడ్ ఇన్ ద కలర్స్ ఆఫ్ ద రవాండా నేషనల్ ఫ్లాగ్ ఆన్ ఏప్రిల్ 7th, which commemorates the 30th anniversary of Rwanda genocide of 1994 and which claimed the lives of 8 lakhs people after the assassination of Rwanda's president and Juvenal Habyarimana, and the Hutu government extremists thought that and this murder was done by the people of Tutsi community
తుత్సీ కమ్యూనిటీ అనే పీపుల్ దీన్ని చేశారు అని చెప్పేసి అప్పట్లో జువినల్ చనిపోయిన తర్వాత ఆ గవర్నమెంట్ అనుకుందంట. సో దానివల్ల దాదాపుగా 100 days రవాండా వాజ్ స్టార్టెడ్ ద తుత్సీ పీపుల్ వర్ మాస్కర్డ్ ఫర్ 100 days 100 రోజుల వరకు ఈ కిల్లింగ్స్ అనేవి జరిగాయంట. సో దానికి మద్దతుగా మనకి April 7th సాంఘిక భావంగా దీన్ని ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ ప్రతిబింబ దినోత్సవం ఇంటర్నేషనల్ రిఫ్లెక్షన్ డే కింద యునైటెడ్ నేషన్ తీసుకొచ్చింది. అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో రీసెంట్ గా హిస్టారికల్ కి సంబంధించి చాలా కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. లైక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన ఒక నిక్రోపోలిస్ అంటే ఈ సమాధులు టోమ్స్ కి సంబంధించిన ఒక గ్రేటెస్ట్ ప్లేస్ గా చెప్పొచ్చు. నిక్రోపోలిస్ ప్లేస్ గా మనకి కతియా అనే ఒక ప్లేస్ ని రికగ్నైజ్ చేశారు. కతియాలో దీన్ని రికగ్నైజ్ చేశారు. ఈ కతియా అనేది గుజరాత్ లో ఉంది. గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్ కి దగ్గరగా ఉన్న కతియా అనే విలేజ్ దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించిన అతిపెద్ద టోమ్స్ కి సమాధులకు సంబంధించిన లార్జెస్ట్ సైట్ ఒక దాన్ని రికగ్నైజ్ చేశారు. అది మనకి న్యూస్ లోకి వచ్చింది. అంతకు ముందర మనకి తెలంగాణలోని గంగాపురం అనే ఏరియా దగ్గర తెలంగాణలో గంగాపురం ఏరియా దగ్గర ఈస్టర్న్ చాళుక్యాస్ కి సంబంధించిన 900 years కి ఓల్డ్ 900 years ఓల్డ్ అయిన కన్నడలో రాసిన ఒక ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో శాసనం దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాని తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా మనకి సూర్యాపేట దగ్గర తెలంగాణలోని సూర్యాపేట దగ్గర ఇక్ష్వాకు డైనాసిటీ అని చెప్పేసి ఉంది కదా. ఈ ఇక్ష్వాకు డైనాసిటీకి సంబంధించిన ఒక పాట్ అత్తన్ పాట్ మట్టి పాత్ర దాంట్లో లెడ్ కాయిన్స్ దాదాపుగా 3000 కి పైన 3000కి పైగా ఈ సీసంకి సంబంధించిన నాణాలని ఐడెంటిఫై చేశారు. ఎపిగ్రఫీ మ్యూజియం స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఎపిగ్రఫీ. శాసనాల్ని చదవడాన్ని ఎపిగ్రఫీ అంటారు. సో నేషనల్ ఎపిగ్రఫీ ఫస్ట్ మ్యూజియం అనేది సాలార్జంగ్ మ్యూజియంలోని ఒక బ్లాక్ దగ్గర మనకి జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ హిస్టారికల్ రిలేటెడ్ గా రీసెంట్ గా జరిగిన కరెంట్ అఫైర్స్. సో ఇది కూడా హిస్టారికల్ లాంటిది కాబట్టి ఇక్కడ మనం వాటిని రిపీట్ చేసుకోవచ్చు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ MCQ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. క్రింది వారిలో యూరోపియన్ దేశం స్లోవాకియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? So who among the following has been appointed as the new president of European country Slovakia? సో ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే లూయిస్ మాంటెనిగ్రో, సైమన్ హ్యారిస్, పీటర్ పెలిగ్రిని అండ్ నవాబ్ సలాం అని చెప్పేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు. సైమన్ హారిస్ మనకు బాగా తెలుసు, చాలా సార్లు రిపీట్ చేసాం. హూ ఇస్ సైమన్ హారిస్? ఐర్లాండ్ కి సంబంధించి మనకి ఇప్పుడు న్యూ ప్రెసిడెంట్ గా ఐర్లాండ్ కి సంబంధించి న్యూ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయిన పర్సన్ సైమన్ హారిస్ గా చెప్పొచ్చు, లియో వార్కర్ యొక్క ప్లేస్ లో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లూయిస్ మాంటెనిగ్రో పోర్చుగల్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఈయన, పోర్చుగల్ కి సంబంధించిన వ్యక్తి. అలాగే నవాబ్ సలాం. నవాబ్ సలాం ఎవరు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఈయన. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెదర్లాండ్స్ అండ్ ది హెగ్ అనే ప్రదేశంలో ఉంది. అండ్ నవాబ్ సలాం ఏ కంట్రీకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ పర్సన్? లెబనాన్ కి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ గా చెప్పొచ్చు. లెబనాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే బీరూట్ గా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్ పీటర్ పెలిగ్రిని. సో పీటర్ పెలిగ్రిని అపాయింటెడ్ యాజ్ అ స్లోవేకియా న్యూ ప్రెసిడెంట్. సో పీటర్ ఈజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియా. అండ్ నెక్స్ట్ సైమన్ హ్యారిస్ ఐర్లాండ్ కి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్ మాంటెనిగ్రో పోర్చుగల్ కి సంబంధించి. నవాబ్ సలాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా. అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆంటోనీ ఆల్బనిసి. అలాగే ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అయిన ఆంటోనియో ఆల్బనిసి. జపాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మీకు గుర్తుంటారు కదా, సో మనకి ఫ్యూమియో కిషిదా. ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ. ఇబ్రహీం రైజీ ఇరాన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా కొంతమంది పేర్లు మనకి బెంజమిన్ నెతాన్యూ, ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యూ అనమాట. సో ఇట్లా రిపీట్ చేసుకుంటూ ఉండండి కొంతమంది పేర్లని. అవే ఇక్కడ మనకి ఇచ్చారు. జాతీయవాద వామపక్ష ప్రభుత్వ అభ్యర్థి ఏ పార్టీయో కూడా చూసుకోవాలి. పీటర్ పెలిగ్రి is the candidate of the nationalist left government has won the Slovakia's presidential elections, బీటింగ్ ద లిబరల్ ప్రో వెస్టర్న్ అపోజిషన్ క్యాండిడేట్ ఇవాన్. సో ఇవాన్ని మనకి అపోజిట్ గా ఎలక్షన్స్ లో నుంచుని స్లోవాకియాకి సంబంధించి ఈయన విన్ అవ్వడం జరిగింది. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ పెలిగ్రిని విల్ బి స్లోవేకియా 6th ప్రెసిడెంట్. ఎన్నోవ ప్రెసిడెంట్ అంటే అయినా 6th ప్రెసిడెంట్ గా చెప్పొచ్చు సిన్స్ ద కంట్రీ గెయిన్ ద ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ద స్ప్లిట్ ఆఫ్ చెకోస్లేవియా ఇన్ 1993 గా చెప్తున్నారు. సో అట్లా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చారు చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి
జుజూనా కపుటోవా ఎవరైతే ఉన్నారో దాని తర్వాత పదవీ బాధ్యతల్ని చేపట్టిన వన్ ఆఫ్ ద అధ్యక్షునిగా ఏం చెప్పొచ్చు అనమాట. సో అలాగే స్లోవేకియా రాజధాని బ్రటిస్లావా అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి యూరో. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ స్లోవేకియా ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది కదా, నాటోకి సంబంధించిన వన్ ఆఫ్ ద మెంబర్ స్లోవేకియా కూడా. అండ్ నాటోలో టోటల్గా 32 మెంబర్స్ ఉంటారు. 32nd మెంబర్ వచ్చేటప్పటికి స్వీడన్, 31st ఫిన్లాండ్ అనమాట. అలాగే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రిజిల్స్ బెల్జియంలో ఉంది. నాటో యొక్క 2024 సమావేశం వాషింగ్టన్ డీసీలో జరగబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇటీవల డచ్ రేస్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టెపెన్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2024ని గెలుచుకున్నారు. ఇది 2024 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్లో అతని 3వ విజయం. మ్యాక్స్ వెర్స్టెపెన్ ఏ జట్టుకి సంబంధించిన వాడు? So recently, Dutch race driver Max Verstappen has won the Japanese Grand Prix 2024 and this is his third win in 2024. Formula 1 World Championship. And Max Verstappen belongs to which team? Max Verstappen ఫార్మర్స్ రెడ్ బుల్ రేసింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పర్సన్. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి జనరల్గా చాలా డిఫరెంట్ రేసెస్ ఉంటాయి. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఫార్ములా 4. సో నెంబర్ చేంజ్ అయ్యే కొద్ది ఆ కార్ రేస్ యొక్క స్పీడ్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో ఇట్లా కొన్ని మనకి క్రైటీరియాస్ అనేవి డిక్రీజ్ అవుతాయి. మోస్ట్ పవర్ఫుల్ కార్ రేసింగ్ ఇన్ ద వరల్డ్ కింద ఫార్ములా 1ని చెప్తాం. ప్రతి ఇయర్ కూడా దీనికి సంబంధించి మోర్ దెన్ నెంబర్ ఆఫ్ 20 రేసెస్కి జరుగుతాయి. అంటే 20కి పైగా రేస్లు దీనికి సంబంధించి 20 రేస్ వరకు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే 2024లో స్టార్టింగ్లో 3 జరిగాయి. ఈ 3లో ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది, ఒకటి జపాన్లో జరిగింది, ఇంకొకటి వేరే చోట ఇంకొక ఏరియాలో జరిగింది. మొత్తం ఈ 3లో వచ్చేటప్పటికి రీసెంట్గా జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ని ఆయన గెలుచుకున్నారు. అంతకు ముందు జరిగింది కూడా ఒకటి గెలుచుకున్నారు అనమాట. సో ఈయన ఏ దానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నారు? రెడ్ బుల్ రేసింగ్. ఒకసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. మ్యాక్స్ వెర్స్టెపెన్ ఎవరైతే ఉన్నారో రెడ్ బుల్ టీమ్ కి సంబంధించిన వ్యక్తి అనమాట. జపనీస్ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2024 అనేది గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఎక్కడ జరిగిందంటే సుజుకా సర్క్యూట్ ఇన్ జపాన్ లో జరిగింది. దిస్ ఈస్ ద థర్డ్ విన్ ఫర్ మ్యాక్స్ వెర్స్టెపెన్ ఇన్ 2024. 2024లో థర్డ్ విన్ అంట. ఒకసారి దీనికి సంబంధించి కూడా చూద్దాం. ఇన్ 2024 టోటల్ 24 రేసెస్ విల్ టేక్ ప్లేస్. 2024లో టోటల్గా 24 రేసులు జరుగుతాయి. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఈ మూడింటిని గెలుచుకున్నది ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. the 2024 సీజన్స్ ఫస్ట్ గ్రాండ్ ప్రిక్స్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది జరిగింది. సెకండ్ వచ్చేటప్పటికి సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ అనేది జరిగింది. థర్డ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ జపాన్. సో ఫస్ట్ వచ్చేటప్పటికేమో బహ్రెయిన్ అనేది జరిగింది. ఒకసారి ఈ కంట్రీస్ కొంచెం బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్. సెకండ్ వచ్చేటప్పటికేమో సౌదీ అరేబియాకి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ అనేది జరిగింది. అండ్ థర్డ్ వచ్చేటప్పటికేమో ఆస్ట్రేలియాకి సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. ఫోర్త్ వచ్చేటప్పటికేమో జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ జరిగింది. 2024 స్టార్టింగ్ లో 4 గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 రేస్ కి సంబంధించి జరిగితే ఇందులో బహ్రెయిన్ మ్యాక్స్ వెర్స్టెపెన్ విన్నర్, సౌదీ అరేబియా మ్యాక్స్ వెర్స్టెపెన్ విన్నర్, జపనీస్ మ్యాక్స్ వెర్స్టెపెన్ విన్నర్. ఒకే ఒక్కటైన ఓడిపోయింది ఏది అంటే విన్నర్ అవ్వకుండా ఉన్నది ఏది అంటే మనకి ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలుచుకున్నది కార్లోస్ సైనీస్ ఎవరైతే ఉన్నారో కార్లోస్ సైనీస్ దీన్ని గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాతే మ్యాక్స్ వెర్స్టెపెన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే ఉంటుందో దానికి రిటైర్మెంట్ ని ప్రకటించారు. రీసెంట్లీ మ్యాక్స్ వెర్స్టెపెన్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ టు దట్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ గా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించి కూడా మన వాళ్ళు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలాగే ఫార్ములా 4 రేస్ రీసెంట్ గా మనకి ఎక్కడ జరిగింది అంటే ఇండియాలో జరిగింది. ఈ ఫార్ములా 4 రేస్ ఇండియాలో ఎక్కడ జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని దాల్ లేక్ దగ్గరలో మనకి ఈ ఫార్ములా 4 రేస్ ని రీసెంట్ గా కండక్ట్ చేశారనమాట. అలాగే ఆల్మోస్ట్ మనం ఈ ఏవైతే స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి మనం మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాం. కావాలంటే ఒకసారి ఇక్కడ రిపీట్ చేయొచ్చు. మీరాబాయి చాన్హు, శరత్ కమల్ అచంటా వీళ్ళిద్దరూ కూడా రీసెంట్ గా ప్యారిస్ ఒలింపిక్స్ 2024 వల్ల న్యూస్ లో ఉన్నారు. వీళ్ళతో పాటుగా లవ్లీనా, ప్రీతి అండ్ నిఖత్ జరీన్ బాక్సర్స్ అనమాట. ఇండియాకి సంబంధించిన బాక్సింగ్ ఛాంపియన్స్ వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు కూడా న్యూస్ లో ఉన్నారు ఈ ఒలింపిక్స్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఫైడ్ ర్యాంకింగ్స్ ఇచ్చింది ఇంటర్నేషనల్ వైజ్ గా. చెస్ కి సంబంధించి ఫైడ్ ర్యాంకింగ్స్ ఇస్తే అందులో మనకి కార్లెస్ ఎవరైతే ఉన్నారో సో కార్లెస్ వచ్చేటప్పటికి ఆయన ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి 9th పొజిషన్ లో ఇండియాకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఉన్నారు. 11th పొజిషన్
పొజిషన్లో విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారు. సో ఇవి మనం చూసుకోవాల్సినవి. 85th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద వైశాలి గారు ఉండడం జరిగిందనమాట. సో కోనేరు హంపి గారు కావచ్చు, లేకపోతే హారిక గారు కావచ్చు, వీళ్ళిద్దరి తర్వాత ద థర్డ్ విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద మనకి ఎవరిని చెప్తున్నారు అంటే వైశాలి గారిని చెప్పడం జరుగుతుంది. ఇవి స్పోర్ట్స్ రిలేటెడ్కి సంబంధించిన రీసెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర రెండింటికి కొత్త సంవత్సరం చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అంటారు, మహారాష్ట్రలో దీన్ని ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ద న్యూ ఇయర్ బిగైన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ చైత్ర. In Telugu states, it is called Ugadi. By what name it is referred to in Maharashtra అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉగాది ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, కేరళలో విషు అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కేరళలో విషు లైక్ ఓణంతో పాటుగా, ఓణం 10 రోజులు జరుపుకుంటారంట కేరళలో. సో దాంట్లో అది ఒక ఫెస్టివల్. దాంతో పాటుగా న్యూ ఇయర్ మనకి ఎలా అయితే ఉగాది కొత్త సంవత్సర పండుగ, కేరళ వాళ్ళకి విషు అనేది ఆ కొత్త సంవత్సర పండుగగా చెప్తున్నారు. చెరోబా అనేది మణిపూర్ లేదా నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్ లాంటిది. ఇక పంజాబ్ లాంటి ప్రాంతాల్లో బైశాఖి జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వా అని చెప్పేసి ఉంటుంది. మహారాష్ట్రకి సంబంధించి మనకి ఉగాది ఎలాగో వాళ్ళకి గుడి పడ్వా అలాగా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ మహారాష్ట్ర, ద న్యూ ఇయర్ బిగిన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ చైత్ర అంటే ఏప్రిల్ మంత్ లో. ఇన్ తెలుగు స్టేట్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఉగాది అండ్ మహారాష్ట్ర ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ గుడి పడ్వగా చెప్పొచ్చు అనమాట. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. హిందూ న్యూ ఇయర్ ఏదైతే ఉందో అది మనకి మహారాష్ట్రలో గుడి పడ్వగా చెప్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాదిగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఇన్ చైత్ర నవరాత్రి. దెర్ ఈస్ అ వన్ క్వశ్చన్ ఇన్ ఎస్ఎస్సి విచ్ వీ కాంట్ ఎక్స్పెక్టెడ్. ఎస్ఎస్సిలో ఒక్కొక్కసారి మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయం. మనం ఏమనుకుంటామంటే ఫోక్ ఫెస్టివల్స్ అడుగుతారు, నార్మల్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అడుగుతారని ఆ స్టేట్స్వి చదువుకుంటూ వెళ్తాం కదా. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమవుతుంది అంటే అది చైత్ర మాసమా, ఆషాఢ మాసమా, ఇలాంటి శ్రావణ మాసమా, ఏ మంత్లో మనకి సెలబ్రేట్ చేసుకుంటారు అనే క్వశ్చన్స్ కూడా వచ్చాయి లాస్ట్ టైం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. చైత్ర నవరాత్రి అని కూడా జనరల్గా ఇండియాలో చాలా చోట్ల పిలుస్తారు. చైత్ర మాసంలో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చైత్ర మాసం అది గుర్తుపెట్టుకోండి. చైత్ర నవరాత్రి అని ఎస్పెషల్లీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో దీన్ని చైత్ర నవరాత్రి అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ గుడ్ పడ్వా ఇస్ ద మేజర్ ఫెస్టివల్ ఆఫ్ మహారాష్ట్ర and this festival is celebrated on the first day of Chaitra month, and this is the first month of Hindu Panchangam calendar and often takes place in the March or April month. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ అదర్ స్టేట్స్ అండ్ దేర్ న్యూ ఇయర్ ఫెస్టివల్. బైసాఖి అనేది మనకి వైశాఖ మంత్లో పంజాబ్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్. విషు అనేది వచ్చేటప్పటికి మలయాళీ క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ డే కేరళకి సంబంధించింది. భోగ బిహు అనేది అస్సాంలో టోటల్గా బిహు ఫెస్టివల్స్ అని చెప్పేసి ఉంటాయి. 3 బిహు ఫెస్టివల్స్ ఉంటాయి అస్సాంలో. అందులో ఒకటి భోగ బిహు, కాతి బిహు, మాఘ బిహు అంటాం. సో ఇందులో భోగ బిహు ఏదైతే ఉందో అస్సాంకి న్యూ ఇయర్ లాంటిది అనమాట. సో అది వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సంక్రాంతి కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ ఎలాగా మనకి తెలుగు స్టేట్స్లో, అలాగా వాళ్ళకి మాఘ బిహు ఫెస్టివల్స్లో. నెక్స్ట్ ఇక్కడ సజీబు నోంగ్మా పాన్బా ఫెస్టివల్ లేదా చెరోబా ఫెస్టివల్ అంటున్నాం కదా. చెరోబా ఫెస్టివల్ అనేది మణిపూర్కి సంబంధించిన న్యూ ఇయర్ ఫెస్టివల్. మియాతీస్ ఎవరైతే ఉన్నారో, మణిపూర్కి సంబంధించి ఇంపార్టెంట్ ట్రైబ్ అయిన కుకీకి మియాతీస్కి మధ్య చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువగా న్యూస్లో కనిపించారు. మియాతీస్ వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ పండుగగా చెరోబా ఫెస్టివల్ అనేది అని చెప్తాం. అండ్ నెక్స్ట్ పొయిల బైశాఖ అనేది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. పుట్టనాడు తమిళనాడుకి సంబంధించింది. నవరహ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. అండ్ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో తవీ ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేశారు. తవీ ఫెస్టివల్ అనేది ఎక్కడ అంటే మనకి జమ్మూ కాశ్మీర్లో. పర్పుల్ ఫెస్టివల్ ఒకటి సెలబ్రేట్ చేయడం జరిగింది. అది రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్, దాన్ని అమృత ఉద్యాన్ అని పేరు మార్చారు కదా. అక్కడ పర్పుల్ ఫెస్టివల్ అనేది, ఇక్కడేమో తవీ ఫెస్టివల్ అనేది రీసెంట్గా కండక్ట్ చేశారు. సో అదే మీకు ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారండి. బైశాఖి అని పంజాబ్లో అంటారు, అండ్ విషు అని కేరళలో, బోహబీగు అని చెప్పేసి మనకి అస్సాంలో, అండ్ సజీబు నోంగ్మా పాన్బా లేదా సిడోబా ఫెస్టివల్ అని మణిపూర్లో, పోయిల బైశాఖ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్, పుట్టనాడు తమిళనాడు, పుట్టనాడు అండి అది తమిళనాడులో, అండ్ నెక్స్ట్ నవ్రాహ అనేది జమ్మూ కాశ్మీర్లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ అనమాట. ఫెస్టివల్స్ని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. లైక్ ఖజురహో ఫెస్టివల్ అని జరుగుతుంది, అది మధ్యప్రదేశ్లో జరుగుతుంది అనమాట. అలాగే రీసెంట్గా శక్తి అనే ఒక ఫెస్టివల్ని ప్రారంభించారు. శక్తి
మనకి అష్టాదశ శక్తి పీఠాలు అంటాం కదా, ఈ శక్తి పీఠాల మీద చాలా డిబేట్ నడుస్తుంది. కొంతమంది 108 శక్తి పీఠాలు ఉన్నాయంటారు, కాదు ఇండియాకి సంబంధించి టోటల్గా 51 శక్తి పీఠాలు ఉన్నాయి, ఒకటి శ్రీలంకలో ఒకటి ఉందంటారు, కాదు మనకి అష్టాదశ శక్తి పీఠాలు ఇలా చెప్తా ఉంటారు. మెయిన్గా అష్టాదశ శక్తి పీఠాలు అంటారంట. అయితే ఈ మొత్తం కాన్సెప్ట్లో ఒక 7 ఇంపార్టెంట్ ఏరియాస్ని తీసుకొని, లైక్ మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర్కి సంబంధించింది, కొల్హాపూర్ మహారాష్ట్రకి సంబంధించింది, కామాఖ్య టెంపుల్ అస్సాంకి సంబంధించింది, జ్వాలాముఖి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది, త్రిపుర సుందరి త్రిపుర ఉదయపూర్లో ఉన్నది ఆ టెంపుల్కి సంబంధించి, జార్ఖండ్లో ఒకటి, గుజరాత్లో ఒకటి, ఇలా 7 ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్ తీసుకొని శక్తి అనే ఫెస్టివల్ని మనకి ఏదైతే సాహిత్య అకాడమీ ఉంది కదా, సాహిత్య నాటక అకాడమీ, సో అది మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద డాన్స్ అండ్ మనకి ఏమంటారు మ్యూజిక్ ఫెస్టివల్ని శక్తి ఫెస్టివల్ కింద ఈ 7 ప్లేసెస్లో కండక్ట్ చేస్తుంది. అది ఇంకొక కరెంట్ అఫేర్ రీసెంట్గానే వచ్చింది, ఇక్కడ మీరు దాన్ని రివిజన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు. ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం యువ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ 2024 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో విభిన్న రంగాలకు చెందిన ఎంతమంది భారతీయులు ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. రీసెంట్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్డ్ యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ 2024 లిస్ట్. In this list, how many Indians from diverse fields are included అని చెప్పేసి ఉంది. సో మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది చూసారా, అది రీసెంట్గా మనకి 2024 లిస్ట్ని ప్రకటించింది అనమాట. సో దీంట్లో ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే 5 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అదే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. The World Economic Forum announced its 20th edition of Young Global Leader Community and the class of 2024 in Geneva, Switzerland, and this list included nearly 90 young people under age of 40 from diverse fields of politics, business, civil society, arts and academia. సో దీస్ ఇయర్ 5 ఇండియన్స్. సో మనకి ఇందులో 5 ఇండియన్స్ ఇంక్లూడ్ అయ్యారు. 5 ఇండియన్స్ ఎవరు అంటే, ఒకళ్ళు వచ్చేటప్పటికి బాలీవుడ్ సెలబ్రిటీ యాక్ట్రెస్ అయిన భూమి ఫెడ్నాకర్, సో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్స్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి అద్వైత్ నాయర్, సిఇఓ ఆఫ్ నైకా ఫ్యాషన్ బిజినెస్కి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్ అర్జున భారతీయ, డైరెక్టర్ ఆఫ్ జూబ్లియంట్ గ్రూప్ బిజినెస్కి సంబంధించి. ప్రియా అగర్వాల్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ వేదాంత లిమిటెడ్కి సంబంధించి. శారదా వివేక్ సాగర్, సిఇఓ ఆఫ్ ఏదైతే మనకి డెక్స్ట్రిటీ గ్లోబల్ ఉందో సో దానికి సంబంధించి రావడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి 1971లో సో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అని చెప్పేసి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి స్విట్జర్లాండ్లో ఉండడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ కూడా 5 రిపోర్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. సో మనకి 5 రిపోర్ట్స్లో ఒకటి గ్లోబల్ కాంపిటేటివ్నెస్, గ్లోబల్ జెండర్ గ్యాప్, ఎనర్జీ ట్రాన్సాక్షన్, గ్లోబల్ రిస్క్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి ఇస్తుందంట. సో దీనికి సంబంధించి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇరాన్కు చెందిన షాహిద్ బెహెష్టీ పోర్ట్ చాబార్ పోర్ట్ తర్వాత మయన్మార్లోని సిట్వే పోర్ట్ ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ లిమిటెడ్ నియంత్రణలోకి వచ్చిన 2వ అంతర్జాతీయ నౌకాశ్రయంగా మారింది. ఈ నౌకాశ్రయం ఏ నది ఒడ్డున ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆఫ్టర్ ద షాహిద్ బెహెష్టీ పోర్ట్ చాబార్ ఆఫ్ ఇరాన్, మయన్మార్స్ అండ్ సిట్వీ పోర్ట్ బికమ్ ద సెకండ్ ఇంటర్నేషనల్ పోర్ట్ టు కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్. దిస్ పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అని చెప్పి, యాంగ్తిజ్ రివర్, ఇర్వాడి రివర్, కల్ధాన్ రివర్ అండ్ మికాంగ్ రివర్. ఇండియా గతంలోని ఈ ఇంటర్నేషనల్ పోర్ట్స్ విషయంలో అంతర్జాతీయ ఓడరేవులు ఉంటాయి కదా, అందులో ఇరాన్కి సంబంధించిన చాబార్ పోర్ట్ ఆపరేషనల్ కావచ్చు, లేకపోతే సహకారం, అసిస్టెన్సీ ఈ హక్కుల్ని పొందింది, అంటే అలాంటి సిస్టమ్ని పొందింది. దాని తర్వాత సెకండ్ పోర్ట్ సేమ్ అలాంటి దాన్ని మనకి సిట్వీ పోర్ట్కి సంబంధించి పొందింది. సిట్వీ పోర్ట్ రకైన్ రీజియన్లో ఉంది. రకైన్ రీజియన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మయన్మార్ ఏరియా అనమాట. సో ఏ రివర్ దగ్గర అంటే కల్దాన్ రివర్ దగ్గర, కల్దాన్ నది దగ్గర. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ మీకు ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ చాబార్ పోర్ట్ ఇన్ ఇరాన్ అండ్ ఆపరేటెడ్ ద సెకండ్ ఓవర్సీస్ పోర్ట్ సిట్వీ ఇన్ మయన్మార్, the Ministry of External Affairs has approved a proposal for Indian Ports Global to take over the operations of the entire port located in the Kaldan River అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వన్, సిట్వీ పోర్ట్ ఏదైతే ఉందో, సిట్వీ పోర్ట్ డెవలప్మెంట్ ఇన్ ద రకైన్ ప్రావిన్సీ ఇన్ మయన్మార్, పార్ట్ ఆఫ్ ద కల్దాన్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ సైన్ బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది అనమాట. మయన్మార్కి ఇండియాకి మధ్యలో 4 స్టేట్స్ బార్డర్ని షేర్ చేసుకున్నాయి. అండ్ ఇండియా తరపున అరుణాచల్ ప్రదేశ్,
ప్రదేశ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్తో పాటుగా నెక్స్ట్ మనకి నాగాలాండ్ కావచ్చు, దాంతోపాటు మణిపూర్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిజోరం. మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 స్టేట్స్ కూడా మనకి మయన్మార్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. అది ఒకసారి మనం ఇక్కడ రిపీట్ చేసుకోవచ్చు. అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇచ్చారో ఒకసారి చూసుకోండి. ఇది కూడా నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే బుక్ శామ్ పిట్రోడాకి సంబంధించిన ఫాదర్ ఆఫ్ ఎల్లో రివల్యూషన్ ఇన్ ఇండియా. సాగర్ కవచ్ 2024 లక్షద్వీప్లో ప్రారంభించారు ఏప్రిల్ 1 అండ్ 2 కి సంబంధించి. ఫస్ట్ ఎవర్ ట్రై సర్వీసెస్ పరివర్తన్ చింతన్ కి సంబంధించి సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు మనకి నిర్వహించనున్నారు. 30th యానివర్సరీ ఆఫ్ రవండా జెనోసైడ్ ఆఫ్ 1994 అనేది రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది. దీనికి సంబంధించి సాంఘిక భావం ఇండియా కుతుబ్ మినార్ యొక్క ఏదైతే మనకి లైట్స్ ని రిప్రజెంట్ చేస్తూ తెలపడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీటర్ పెలిగ్రినీ అండ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియాగా అపాయింట్ అవ్వడం జరిగింది, ఎలెక్ట్ అవ్వడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టెప్పన్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్నారు. అంతకు ముందర బహ్రెయిన్ ది కూడా సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మరాఠాస్ న్యూ ఇయర్ గుడి పడ్వా మహారాష్ట్రకి సంబంధించింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకి రీసెంట్గా యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీని మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఇండియాకి సంబంధించి 5 పర్సన్స్ ఉన్నారు, 5 పర్సన్స్. మయన్మార్ సిట్వీ పోర్ట్ అనేది సెకండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇండియా దాని ఆపరేషన్స్ని టేక్ ఓవర్ చేయడంలో చాబార్ పోర్ట్ ఇరాన్ తర్వాత. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ MCQs. థ్యాంక్